ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము కూడా ప్రభు యొక్క వర్తమానం వింటూ సంతోషిస్తూ ఆనందిస్తున్నట్టు ప్రతి కుటుంబానికి దేవుడి ఆశీర్వాదాలు కావాలి కాబట్టి, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధులు ఉండాలి కాబట్టి, నిత్యం ఆయన స్తుతించి గణపరిచే వారు ఉండాలి కాబట్టి, ప్రభుని మనం ఈరోజు మనకు ప్రభు ఎంతో ప్రేమించి మనల్ని ఇంతవరకు సజీవులకు ఇచ్చిన గొప్ప దేవుని బట్టి ఆయనకు ఘనత మహిమ కలిగినట్టుగా మనందరం బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్రం. మరి యొక్క డిసెంబర్ నెలంతా ఎంతో సంతోషం ఆనందముతో మహా ఆనందముతో మనకై మన పాపముల కొరకై లోకరక్షకుడు మరి లోకానికి వచ్చుచున్నాడంటే ఎంతో ఆనందము కదా. అయితే ఆయన వచ్చుచున్న సమయములలో ఆయన వచ్చి ఉన్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మళ్ళీ నువ్వు డిసెంబర్ నెలలో జ్ఞాపకం చేసుకుంటున్నావా? అలా కాదు, కానీ నిత్యము నీ ఆశీర్వాదము నా కుటుంబంలో ఉండాలని ఏ కుటుంబం ఆశపడుతున్నదో, ఏ కుటుంబం అలాంటి ఆలోచన కలిగి ఉన్నదో ఆ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చుంటే వాగ్దానము 2 సామెయేలు 7:29 నిదాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టుగా దానిని ఆశీర్వదించుము. నిదాసుడైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండినట్టుగా దానిని ఆశీర్వదించమని దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, మనం చేసుకోవాలి. మరి అలాంటి కుటుంబాలు మరి ఇంకా లేకపోతే, ఇంకా వెనుకబడి ఉంటే, రకరకాలుగా జీవిస్తూ ఉంటే, పాపములో జీవిస్తూ ఉంటే, పాపుల కొరకు తన కుమారుని లోకానికి పంపించిన ఆ గొప్ప దేవుణ్ణి మరొకసారి జ్ఞాపం చేసుకో. ఆ లోకానికి ఎందుకు పంపించినాడు? ప్రతి మనిషిని పరిపూర్ణంగా చేయాలని, పరిశుద్ధులుగా చేయాలని, సంపూర్ణంగా చేయాలని, అందరూ పాపం వదిలేసి నిత్యమైన స్తుతించేవారుగా, ఆ దేవుని నామములో ఉండేవారుగా ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించే ప్రాణం ఇచ్చినాడు. ఆ గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి ఈ మాటలు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు నేను కూడా ఆయన ఆశీర్వాదం పొందుకొని ఉండాలి, ఆయన దీవెనను పొందుకొని ఉండాలి. ఆయన ఆశీర్వాదం నిత్యము మన కుటుంబం పైన ఉండాలి. మన కుటుంబం పైన ఉండాలంటే ఆయన కోసం మనము జీవించాలి. లోకంలో మన కోసము జీవించి ఏమి సాధించలేము. మన ఆత్మకు శాంతి సమాధానము దొరకాలంటే తండ్రి యొక్క రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. తండ్రి నామాన్ని ఎప్పుడు మనం అందరూ జ్ఞాపం చేసుకోవాలి. దేవుడి నామము ఏ కుటుంబములో ఆ నామాన్ని ధ్యానిస్తున్నారో, ఆ నామాన్ని గణపరుస్తున్నాడో ఆ దేవుడు వారి కుటుంబం పైన ఒక నూతనమైన కృప చూపించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి, ఆ కుటుంబంలో ఉన్న అనారోగ్యం ఉంటే ఆరోగ్యంగా చేసి, మంత్రశక్తులు సైతాన్ శక్తులు ఉంటే ఆయన నామముల వాటిని పారదోలి అపవాది సాతాను నా కుటుంబం లేకుండా బయటకు వెళ్ళగొట్టే దేవుడు. కాబట్టి ఆ తండ్రితో మనము ఎలా ఉండాలంటే, ఎలా అడుక్కోవాలంటే, తండ్రి నిత్యము నా కుటుంబం పైన మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు ఉండాలి, నా హృదయంలో మీరు ఉండాలి. అలాంటి ఆలోచన ప్రతి కుటుంబంలో అవసరమైనది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా భూలోకంలో అనేక మంది ఆయన్ను ప్రార్థిస్తున్నారు, అనేక మంది ఆయన స్తుతిస్తున్నారు. అయినా ఆయన అంటున్నాడు, ఈ అందరూ నన్ను కేకలు వేసి ప్రార్థిస్తున్నారు, ఎందరో నన్ను అంగీకరిస్తున్నారు, అయినా నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు నడుస్తారో వారికే పరలోక రాజ్యము అధికారం ఉంటుంది, వారే పరలోకములో చేరగలరు అని ఆయన చెబుతున్నాడు. అయితే ఈరోజు మనం ఏం అడుగుతున్నామంటే, తండ్రి మీరు మా కుటుంబంలో ఉండాలి, మేము నిత్యం నిన్ను స్తుతించాలి, మీరు నిత్యం మాలో ఉండాలి, మీరు జతగా ఉండాలని ఏ కుటుంబం అడుగుతున్నది? ప్రపంచంలో అనేక కుటుంబంలో అనేక రకాలుగా లోకములో అనేకమైన అడుగుచుంటాం, లోకములు అనేక కోరుకుంటున్నాం, అనేక దేశాలు తిరుగుతూ ఉంటున్నాం, అయినా సంతోషము లేదు, అయినా ఆనందము లేదు. మరి పరలోక దేశము అందరికీ మహా ఆనందంగా ఉండేది. కాబట్టి మనము పరలోక రాజ్యము కోసం చూడాలి. ఈ లోక రాజ్యాలు ఎన్ని కూడా మన ఎంట రావు, మన ఒంటిరిగా ఆయన దగ్గరికి వెళ్ళేవారము కదా. కాబట్టి మనందరికి కూడా కావలసిన రాజ్యము పరలోక రాజ్యం. పరలోక రాజ్యములో ఆనందము సంతోషం ఉన్నది. భూలోకములో ప్రతి బిడ్డకు శ్రమలు ఉంటున్నాయి, బాధలు ఉంటున్నాయి, చింతలు ఉంటున్నాయి. అయినప్పటికీ నా కుటుంబములో నిత్యము మీరు ఉండాలని అడగాలి.
అడిగే బిడ్డగా ఉన్నట్లయితే నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు దిగి వచ్చుచున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినట్టుగానే నా సన్నిధిలో ఆనందము సంతోషము కలదు. ఎక్కడ? ఆయన సన్నిధిలో. ఎవరైతే దేవుని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తారో వారి కుటుంబము దేవుని యొక్క మందిరముగా మార్చుకోవాలి. దేవుని ఆరాధించే మందిరంగా మార్చబడాలి. దేవుని స్తుతించే కుటుంబంగా మార్చబడాలి. దేవునికి ప్రేమైన బిడ్డలుగా నడుచుకోవాలి. అప్పుడు ఆనందం మహా ఆనందము కలిగినట్టు వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈరోజు ప్రతి కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడా, మా మీద మా కుటుంబం పైన నీ ఆశీర్వాదం ఉండును గాకని ఎవరైతే అడుగుచున్నారో వారి కుటుంబం పైన డిసెంబర్ నెలంతా ఆయన ఆశీర్వదించి దీవించి నూతనమైన సంవత్సరంలోకి మనందరినీ దేవుడు నడిపిస్తాడు. ఆయన ఆశీర్వాదం మన కుటుంబం పైన ఉండాలి. ఆయన దీవెనలో మన కుటుంబం పైన ఉండాలి. నూతనమైన సంవత్సరం 2026 సంవత్సరం జనవరి 1 మళ్ళీ ఆయన స్తుతించే వారు ఉండాలంటే మనము ఆయన పిల్లలుగా ఆయన చెప్పినట్టుగా నడుచుకునే వారికి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో ప్రభు అయిన యేసయ్య కృపలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, నాయన నిత్యము మీరు మీ ఆశీర్వాద దీవెనలో ప్రపంచంలో ఏ బిడ్డ అయితే విధంగా మనవి చేసుకో వారి కుటుంబం పైన ఉండాలని ఆశీర్వదించాలని, ఈ నెలంతా మీ కృపలో దీవించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.